నమస్కారం. నేను హరిష్మిత రమేష్. ఒక 5 years బిఫోర్ గౌరమ్మ మేకింగ్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. దానికి ఇప్పుడు వరకు మీతో అంతా లవ్ అండ్ రికగ్నిషన్ నాకు చిక్కుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఏదో టిప్స్ ఉంటేనే చెప్పకనా అట్లాంటి అడిగిండ్రి. సో మీ అందరి కోసం నాకు తెలిసిన టిప్స్ మీ వెంట షేర్ చేసినాను. తెంకాయతోడ ఫ్లాట్ సర్ఫేస్ మన ఎత్తుని ఆ తర్వాత పసుని అప్లై చేయపోయాము. ఇండెక్స్ ఫింగర్ని పెట్టి నస్స అప్లై చేయాల. పాము యూస్ చేయొచ్చు. సో దట్ ఇంప్రెషన్స్ పడకండి ఈవెన్గా స్ప్రెడ్ అవును. టక్కంటను ఏరియా కవర్ అవును. ఈ తర్వాత మన గౌరమ్మ చేయపోయేదాని నుంచి ఫుల్గా పసుపు వెంట మనం ఫస్ట్ అప్లై చేస్తున్నాం. సో ఎంత పసుపు కావాలనో అంత పసుపు అప్లై చేయాలి. బట్ తెంకాయ వెంట నస్స మర్జ్ అయింది అవ్వల. అదిదా ఇంపార్టెంట్. ఈ ఫింగర్ని పెట్టుని నస్స అంతా సైడ్ ఆల్ సైడ్స్ నస్స పడించింది అట్లాంటి మనం చూడియాల. మన పామ్ని పెట్టి ప్రెస్ చేసేప్పుడే అది కొంచెం నస్స అంతా ఏరియాకు స్ప్రెడ్ అవును. తిప్పి కార్నర్స్ మన ఇండెక్స్ ఫింగర్ని పెట్టి మర్జ్ చేస్తేనే మనకు నస్స స్ప్రెడ్ అయ్యేసిన. ఇప్పుడు దీంట్లో ఏం చేయకూడదంటే మన ప్రెస్ చేసిన మనకు కుత్తకూడదు. కుత్తి తింటే ఆ పసుపు అట్లనే వెలాట్ వచ్చేసింది. సో మనం నస పామ్ని పెట్టి ఇది చేసిన ఆల్ సైడ్స్ ఈడ్చుడ్చిడావులు. ఇండెక్స్ ఫింగర్ని పెట్టి నస్స ఈడ్చుడ్చేప్పుడు అది స్ప్రెడ్ అయ్యేసిన. మన బేస్ పసుపు రాచి పెట్టిండాము. ఆ దీంట్లో ఒక ఫ్లాట్ సర్ఫేస్ మన గౌరమ్మ చేసేదని ఫ్లాట్ సర్ఫేస్ రెడీ చేసేదని ఒక బాల్ మాదిరి ఎత్తుని సెంటర్లో నస పామ్ తావల నస ప్రెస్ చేస్తున్నావుల. ప్రెస్ చేసినవన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అటాచ్మెంట్. దాని ఫింగర్స్ని ఎట్లా మర్జ్ చేసేది కొల్లా ఇంపార్టెంట్. దాన్ని చుమ్మా స్ప్రెడ్ చేసే మరి స్ప్రెడ్ చేస్తేనే మీకు నస మర్జ్ చేసిన. అది ఒక స్లాంట్ మాదిరి మీరు ఎత్తితేనే చాలు. వన్స్ మర్జ్ చేసినవన తిప్పి మన పామ్లో తిప్పి ప్రెస్ చేస్తే మింటే కొంచెం ఈవెన్గా అంతా తావు స్ప్రెడ్ అవును. సో స్ప్రెడ్ అయినవనగను తిప్పి కరెక్ట్ మర్జ్ కాకుండా ఉన్న అది మరీ గంట మర్జ్ చేయాల. కోకోనట్ సర్ఫేస్ వెంట నస్స మర్జ్ అయిన మరి మర్జ్ చేసి డబ్లో. క్రాక్స్ ఏதாவது వచ్చాయంటే వాటర్ అప్లై చేసి మర్జ్ చేయొచ్చు. బట్ మీరు స్మూత్గా స్ప్రెడ్ చేసే మరి స్ప్రెడ్ చేసి కుత్తే మరి కుత్తగండా ఉంటేనే అది కరెక్ట్ మర్జ్ అయ్యి ప్రాపర్గా ఫిక్స్ అయ్యేసిన. ఇప్పుడు చేసినవనగా చూసిరంటే మనకు ఫ్లాట్గా ఉంది. అయితే కొంచెం స్లాంట్గా ఉంది. ఒక తావు మేడుగానే ఉంది, ఒక తావు పల్లంగా ఉంది. అట్లా ఉండేప్పుడు ఏమవునంటే మన ఐస్ నోస్ చేసేప్పుడు ఒక సైడ్ ఐస్ లోకపోయిన మారి వేసిన, ఒక సైడ్ ఐస్ వెలాట్ వచ్చిన మారి వేసిన. సో అది మారి తావులో ఉన్న ప్రెస్ చేసి ఈవెన్ చేసిన ముడుచున్నట్టు చూడాల. అట్లా లేదంటే ఏ తావు ఈవెన్గా లేదో ఆ తావు కొంచెం పసుపుని యాడ్ చేసి కూడా ఈవెన్ చేయొచ్చు. ఈ తావు నేను జస్ట్ ప్రెస్ చేసేప్పుడే నాకు ఈవెన్గా ఇస్తుంది. ఇప్పుడు డోన్స్ ఎట్లా చూస్తామా అదే మాదిరి ఓ బాల్ ఎత్తి నేను ప్రెస్ చేసాను. ఇప్పుడు మనం మర్జ్ చేసేప్పుడు ఫింగర్ మీరు పెట్టేది దాన్ని పాయింట్ చేసి లోగా కుత్తకూడదు. అది స్లాంట్గా మర్జ్ చేయకూడదు. ఇట్లా చేస్తే మింటే అది పసుపు లోకదా పోను. ఇట్లా చెయ్యకూడదు, కుత్తకూడదు. సో తిప్పి ప్రెస్ చేసి చేస్తుంచా. ఇట్లా చేసేప్పుడు తెలిసియా పసుపు లోకపోతుంది. అప్పుడు అది మర్జ్ కాదు సర్ఫేస్ వెంట. అప్పుడు ఫిక్స్గా నిలియకూడదు, నిలియదు.
తోసేది వచ్చి లోగపోతుంది, అట్లా చేయకూడదు. సో స్లాంట్గా అట్లనే మర్చ్ చేస్తే మీకు వచ్చి సరిగా వచ్చిన ఇదిదా రెండుకు వచ్చి డిఫరెన్స్. నెక్స్ట్ ఫోర్ హెడ్ వచ్చి చూడకపోయాము, రెక్టాంగిల్గా ఈత వచ్చి ఫిక్స్ చేయాలి. సో దానికి రెక్టాంగులర్గా కొంచెం పసుపు ఎత్తిని పైగా కింద వచ్చి చూసినంటే 3/4 స్పేస్ ఉండాలి. పైగా ఫిక్స్ చేసినాను ఓ ప్రెస్ చేసినవనగా ఫుల్ మర్చ్ చేసేసా. ఏ ఒక ఇది వచ్చి పెడితేను నస వచ్చి మర్చ్ చేయాలి, అప్పుడుదా దాని వెంట వచ్చి ఫిక్స్ అవును. ఆల్ సైడ్స్ మర్చ్ చేసినవనగా ఇక కొంచెం ప్రెస్ చేసి ఇది చేస్తున్నాను. నెక్స్ట్ సైడ్స్ అంతానుమే వచ్చి ఫుల్ కవర్ కాల. సో ఎక్స్ట్రాగా వచ్చి సైడ్లో వచ్చి పసుపుని పెట్టి ఒక కంప్లీట్ రెక్టాంగిల్గా వచ్చి ఎత్తున్నాను. మర్చ్ చేసేప్పుడు చూసిరంటే అట్లనే కింద టెంకాయని జాయిన్ చేసే వరకు వచ్చి నస వచ్చి మర్చ్ చేయాలి. ఇప్పుడు అదర్ సైడ్ వచ్చి ఫిక్స్ చేసేస్తాం, ఆ గ్యాప్ ఉన్నదన. సో అదర్ సైడ్ ఫిక్స్ చేసేసి దాని నస్స వచ్చి మర్చ్ చేస్తున్నాను టెంకాయ వెంట. ఇప్పుడు ఏ తవ్ గ్యాప్ ఉంది వచ్చి చూసిరంటే ఆ తవ్ నాకు వచ్చి నస పల్లం తెలుస్తుంది. సో ఆ తవ్ నేను వచ్చి కొంచెం పసుపుని ఫిట్ చేసి ఈవెనగా వచ్చి ఉండే మాదిరి వచ్చి చూసాను. ఇది ఎందుకు మనం వచ్చి ఇప్పుడే వచ్చి చూసేమో అట్లా అంటే ఇది కొల్ల ఇంపార్టెంట్. అప్పుడుదా ఒక కన్నం కులి ఆ తవదా కన్ను రాపోతుంది, ఆ రెండు కన్ను ఈక్వల్ లెవెల్లో ఉందా అట్లా అని చూసేదానికి అది కొల్ల మెయిన్. మన స్టార్టింగే అంతామే వచ్చి చేసేస్తే మనకు అది వచ్చి ఈజీగాను కరెక్ట్గాను వచ్చేసిన తిప్పి తిప్పి కరెక్ట్ చేయకల్లా. సో ఆ రెక్టాంగిల్ దీన్ని వచ్చి కరెక్ట్గా వచ్చి షేప్ చేసామా. ఇది వచ్చి చూసిరంటే కింద ఒక ఇన్వర్టెడ్ యూ మాదిరి వచ్చి వచ్చిన, పైగా వచ్చి ఒక రెక్టాంగిల్, కింద వచ్చి ఇన్వర్టెడ్ యూ. ఇక ఏ తావంతా వచ్చి మన హైట్ డిఫరెన్స్ ఏదాదో వచ్చి ఉండేనంటే ఆ తావంతా వచ్చి పసుపుని ఫిక్స్ పెట్టి మర్చ్ చేసేడాల. సో దాట్ మనం చేసే అంతా పార్ట్స్ కరెక్ట్గా వచ్చి ఉన్నాయి. మెయిన్గా వెనకాల పక్క అంతా నస మర్జ్ అయింది అట్లాంటి వచ్చి నస కరెక్ట్గా చూసినావులా, యూ షేప్ ప్రాపర్గా ఉందా అట్లాంటి వచ్చి చూసినావులా. ఇప్పుడు చిన్న చేంజెస్ చేస్తే ఎట్లా ఎక్క నస వచ్చిన అట్లా అనేదాన్ని నెత్తి దీంట్లో వచ్చి చూస్తాం. యాజ్ యూజువల్ మనం వచ్చి ఒక రెక్టాంగిల్ ఇది వచ్చి పెట్టి మర్చ్ చేసి మనం వచ్చి ఫిక్స్ చేసేస్తాము. సో దీంట్లో మెయిన్గా మనం నోటీస్ చేయాల్సింది అట్లాంటి వచ్చి చూస్తే రెక్టాంగిల్ షేప్ లేదా రెక్టాంగిల్ అనేది వచ్చి సైడ్ మే స్ట్రైట్గా ఉండాలి, స్లాంట్గా వచ్చి ఉండకూడదు. మన అంతామే రెక్టాంగిల్ ఫిక్స్ చేసాము, స్ట్రైట్ లైన్గా వచ్చి పెట్టేసాము, అదంతా ఓకే. ఫ్లాట్ చేసినేమో అదంతానుమే రైట్దా. అయితే సైడ్ వచ్చి చూసిరంటే స్లాంటింగ్ ఉంది తెలిసియా, ఆ స్లాంట్ వచ్చి ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి, అదిదా ప్రాపర్ రెక్టాంగిల్. ఇప్పుడు ఇదిమే వచ్చి చూసిరంటే రెండు పక్కన వచ్చి ఈవెన్గా లేదు, సో అదిమే తప్పు. ఒక పక్క హైట్ కమ్మిగా ఉంది, ప్రాపర్ రెక్టాంగిల్గా లేదు. సో అది మరి ఉండేప్పుడు మనకు వచ్చి ప్రాపర్ ఫినిష్ ఇయ్యదు. నోస్ దానికి ట్రయాంగిల్ మాదిరి వచ్చి షేప్ ఎత్తుని మనం వచ్చి ఫిక్స్ చేయపోయాము. అది వచ్చి సెంటర్గా ఉండే మాదిరి వచ్చి చూసి మనం వచ్చి ఫిక్స్ చేయాలి.
ఇది పెట్టినవనగా ముక్కు కొల్ల పెద్దది ఉండకూడదు, ఫేస్ తోడ హాఫ్గా వచ్చే మాదిరి వచ్చి చూసినవ్ల. సో ఫోర్ హెడ్తో జాయిన్ అయ్యి కొల్ల పెద్దది ఉండేనంటే కింద ప్రెస్ చేసి నస వచ్చి మార్చేసిడవ్ల. మెయిన్ వచ్చి చూసిరంటే ఆ నోస్ వచ్చి బ్లంట్గా ఉండకూడదు. మన నోస్ వచ్చి చూసిరంటే షార్ప్గా లేదు, అంటే చూస్తేనే కర్వ్డ్ బెండ్గా వచ్చి ఉండ. సో అతవని అమికి నస్స షార్ప్గా ఎత్తుని రాకూడదు. అట్ ద సేమ్ టైం రెండు సైడుమే నస్స వచ్చి మార్చేసిడవ్ల. సో ఇట్లా ప్రాపర్ నోస్ వచ్చి ఉండవల. నోస్లో ఏమేమి చేంజెస్ వస్తే ఇంకా నస ఉన్నాయి అట్లాంటి వచ్చి చూస్తామా. సో నోస్ వచ్చి చూసినట్టే ఎప్పుడమే కొల్ల పెద్దదిగా వచ్చి ఉండకూడదు, అది హాఫ్ ద ఫేస్ కవర్ అయ్యే మాదిరిగా వచ్చి ఉండవల, ఇంత పెద్దదిగా ఉండకూడదు. మనం మర్చ్ చేసిన వనవను ఇది వచ్చేసరి పెద్దదిగా ఉంది, అట్లా ఉండకూడదు. సో మన అంతా సైడ్ వచ్చి ఫిక్స్ చేసేసాము. సో ఈత వచ్చి చూసినంటే కూర్మగా వస్తుంది, అట్లా ఉండకూడదు. మన అమికి కొల్ల షార్ప్ నోసుగా వచ్చి చేసాము, అట్లా వచ్చి లేకుండా చూస్తున్నావు, అది తప్పు. డిఫరెన్స్ చూడ షార్ప్గా ఉండేప్పుడు వచ్చి మన నోస్ బాల్ పెట్టేప్పుడు అది కరెక్ట్గా అమైపు ఉంటుంది. ఇప్పుడు ఐబ్రోస్ వచ్చి మనం వచ్చి చూడకపోయామా, దానికి బ్రష్ తోడ బ్యాక్ సైడ్ లేదా పెన్సిల్ ఏది కావాలంటే మీకు కన్వీనియంట్గా రెండు వచ్చి డాట్ వచ్చి పెట్టాను అట్లా రెండు ఐబ్రోకు. అది మెయిన్ పాయింట్ ఈక్వల్ లెంత్ ఉంది అంటేనే వచ్చి చూసుకోండి. ఫింగర్ని ఇట్లా పెట్టుని, లేదు మీకు వచ్చి ఇది కన్వీనియంట్ లేదంటే మార్కింగ్ చేసిరండి ఏత ఐబ్రోస్ రాపోతుందియో ఆత జస్ట్ ప్రెస్ ఎత్తిరండి, ప్రెస్ టేకెట్ ప్రెస్ టేకెట్ ప్రెస్ టేకెట్ అంతదా. సో ఇంతదా ఐబ్రోస్, దాన్ని మనం వచ్చి కరెక్ట్గా మార్క్ చేస్తేనే వచ్చి చాలు. ఇది లేకుండా వేరే ఎక్స్ట్రా చేస్తేదా వచ్చి మనకు వచ్చి కష్టం. మనకు వచ్చి అలగ్గా వచ్చి ఐబ్రోస్ వచ్చేసిన అదే మాదిరి ఇప్పుడు ఈ సైడ్ కన్ను వచ్చి మనం మార్క్ చేసుంటాం. మార్క్ చేసిన ఫింగర్ని ప్రెస్ చేసి ఎత్తేసాను వెనక మార్క్ చేసేసాను, అంతదా ఈజీగా వచ్చి ముడించేసిన మనగా ఐబ్రోస్ పోర్షన్స్. ఐబ్రోస్ ముడించినవన రెండు పక్కన ఐస్ ఉండేతావు ఈక్వల్గా ఉందంటను వచ్చి చూసినావులా. ఇన్ కేస్ ఏదాவது వచ్చి ఉండేనంటే మనం కొంచెం పసుపుని పెట్టి అది ఫ్లాట్గా ఉందని చూసుంటామే, అంటే అత ఐస్ రాపోతుంది కదా. సో అదిమే వచ్చి మనం వచ్చి చూసినావులా ఈ పార్ట్ వచ్చి చేసేప్పుడు. ఓకే, ఐబ్రోస్ రెడీ. ఐబ్రోస్లో మెయిన్గా ప్రెస్సింగ్ ఇదిదా ఇంపార్టెంట్. సో రెండు పాయింట్ పెట్టేసి మన ఇంప్రెషన్స్ ఇచ్చేది కొల్ల డీప్గా కుత్తకూడదు, వెనక కూలీదా పడిన. సో జెంటల్ ప్రెస్ చేయాలి.